నేటి ముఖ్యాంశాలు. వికారాబాద్ జిల్లా బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులుగా హరిదాస్ పల్లి సంతోష్ కుమార్ ఎన్నిక. ఘనంగా సన్మానించిన బీసీ నాయకులు. పెద్దెముల్లో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో అద్దెకు నియోజకవర్గ బీజేపీ కార్యాలయం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జిల్లా బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా హరిదాస్ పల్లి సంతోష్ కుమార్ ను ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ నియమించింది. రాష్ట్ర కమిటీ సూచన మేరకు మాజీ జిల్లా అధ్యక్షులు శెట్టి భాస్కర్ సంతోష్ కుమార్ కు నియామక పత్రాన్ని అందజేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని బసవేశ్వర నగర్ లో వెలిసిన చెరువేంటి ఈశ్వరుని దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంతోష్ కుమార్ కు బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ తాండూరు పట్టణ మరియు వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాలు ప్రతి గ్రామంలో బీసీ కులాల ఐక్యవేదిక కమిటీలను నియమిస్తానని, రాజకీయంగా ఆర్థికంగా ప్రతి విషయంలోనూ బీసీలు ముందు ఉండేలా చూస్తానని, అందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. మాజీ జిల్లా అధ్యక్షులు శెట్టి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకులు పాండుగౌడ్ ఆదేశాల మేరకు సంతోష్ కుమార్ ను జిల్లా అధ్యక్షులుగా నియమించామని, సంతోష్ కుమార్ తప్పకుండా బీసీల అభివృద్ధికి తోడ్పడతాడని గట్టి నమ్మకంతోనే ఉన్నామని, అందుకే ఆయనను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టి వీరబసన్న, రవిగౌడ్, మోహనకృష్ణ గౌడ్, టి సంతోష్ కుమార్, ఎం రవికుమార్, వెంకటేష్ గౌడ్, శనివీరయ్య, ఉపాధ్యాయులు వివేచ్, శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్ గౌడ్, బి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కులాల ఐక్యవేదిక మా పాండు యాదవ్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శెట్టి భాస్కర్ గారు వాళ్ళ సహకారంతో మేము ముందుకు సాగాలని, ఆయన ఆశీస్సులతో ఆయన మాకు అందరికీ ముందుకు సాగాలని నేను నా యొక్క మనవి. ఇలాగే మరి ఎన్నో ప్రోగ్రాంలు చేయాలని, ఇలా డెవలప్మెంట్ కూడా చేయాలి అని మా యొక్క ఉద్దేశంతోనే మేము బీసీలకు మంచి జరగాలి, బీసీలు వెనకబడి ఉన్నారు, మా బీసీలని రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క ఉద్దేశంతోనే ఈ సమస్యని మేము ముందుకు తీసుకెళ్తాము. ముందు మరి ఇంకా ఎన్నో డెవలప్మెంట్లు చేయాలని కూడా మాకు చాలా ఉన్నాయి, అవి కూడా నెరవేరుస్తామంటానని మా యొక్క మనవి. ఐక్యవేదిక 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 చెప్పండి. స్లోగన్ బీసీ కులాల ఐక్యవేదిక, బీసీ కులాల ఐక్యవేదిక. మా చిన్ననాటి మిత్రుడు, శ్రేయోభిలాషి, మా క్లాస్మేట్ అయినటువంటి ఎస్ సంతోష్ కుమార్ గారు ఈరోజు బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షునిగా నియమించబడడం మాకు చాలా సంతోషించదగిన విషయం. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో 138 కులాలు ఉన్నాయంట. ఆ 138 కులాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 112 కులాలుగా విభజించబడింది. ఆ 112 కులాలని ఐక్యతతో తీసుకొని వెళ్లి, అందరినీ కలిసిమెలిసిగా తీసుకొని వెళ్లి, మనం ఏదైతే రాజకీయంగా అణగదొక్కబడినామో అగ్ర కులాల వారి ద్వారా, ఆ రాజకీయాన్ని ఏదైతే అణగదొక్కబడినామో దాన్ని మనము ప్రతిఘటించి రాజకీయంగా ప్రతి అడుగులో మనం ముందుండాలని, అన్ని కులాలని కలుపుకొని ముందుకు వెళ్లాలని, ఖచ్చితంగా మన బీసీ అనేది రాజకీయంగానే కాకుండా ప్రతి రంగంలో కూడా ముందుండి ఏదో ఒక రోజు
సీఎం పోస్టు కూడా మన బీసీ వాడు కూర్చునే విధంగా మనం అందరం కూడా సహకరించాలని, ఆ విధంగా మన బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు హెచ్ సంతోష్ కుమార్ గారికి సహకరించి వాళ్ళందరి యొక్క సేవాతత్వంతో అందరం కూడా కలిసిమెలిసిగా మన బీసీ ఐక్యతను చాటాలని మరొకసారి మా మిత్రుడికి మా సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయం సాధించాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలో మన బీసీ కులాల ఐక్యవేదిక తరపున మన హెచ్ సంతోష్ కుమార్ గారికి మొన్న జరిగినటువంటి నిజామాబాద్లో జరిగినటువంటి స్టేట్ లెవెల్ మీటింగ్లో మన సంతోష్ కుమార్ గారికి మన వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించాలని ఏకగ్రీవంగా తీర్మానించి తనకు నియామక పత్రాన్ని అందజేసిన ప్రెసిడెంట్ గారికి మా తాండూరు తరఫు నుండి, వికారాబాద్ జిల్లా తరఫు నుండి ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే కాకుండా మన తాండూరు పట్టణమే కాకుండా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, తర్వాత నియోజకవర్గాలు, ప్రతి గ్రామానికి కూడా ఈ బీసీ ఐక్యవేదిక అటువంటి వాయిస్ని వెళ్ళాలి అని ఆదర్శంతో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నియోజకవర్గానికి మన బీసీ కులాల యొక్క ఐక్యవేదిక యొక్క సంఘాలని ఏర్పరచుకోవాలని దాన్ని కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకొని ఈరోజు మన జిల్లా అధ్యక్షులుగా నియమితులైనటువంటి సంతోష్ కుమార్ గారికి మన కార్యవర్గ సభ్యులు అందరి మధ్యలో వారికి సన్మానించుకొని ఈరోజు ఆయన సత్కరిస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి. సో ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి హెచ్ సంతోష్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో బీసీలో ఉన్నటువంటి ఐక్యతను అందరం కూడా చాటి చెప్తూ ప్రతి రంగంలో, రాజకీయ రంగంలో, విద్యారంగంలో, పారిశ్రామిక రంగంలో, అన్ని రంగాల్లో బీసీ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి మనం కూడా ప్రతి రంగంలో కూడా ముందుండాలి, ఆధిపత్యంలో ఉండాలి. అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి అనగనగన కింది స్థాయినటువంటి వారికి కూడా ఈ మన బీసీ ఐక్యవేదిక నుంచి ఏదో రకంగా మనము సహాయ సహకారాలు చేయాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామానికి ఒక కమిటీ వేస్తూ ప్రతి మండలం, అదేవిధంగా జిల్లా, రాష్ట్రం మొత్తం కూడా ఏకంగా అవుతూ మనకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ముందు తీసుకోపోతామని మా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను ఇంతకు పూర్వము జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కార్యక్రమాలు నిర్వహించినాం. అది నా ఒక్కని వల్ల సాధ్యమయ్యే పని కాదు, ఇదంతా టీం వర్క్. ఈ బీసీ కులాల ఐక్యవేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సేవతో పాటు, మన సేవా కార్యక్రమాలతో పాటు మన రాజకీయాల్లో కూడా ముందడుగు ఉండాలనే ఉద్దేశమే ఈ ఐక్యవేదిక యొక్క మెయిన్ ఉద్దేశము. సో సంఘాల ద్వారా ప్రతి ఒక్క ప్రజలకు మన సంఘం యొక్క ఉద్దేశము అంటే పలు రకమైన గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కావచ్చు, లేకపోతే
ఇతరత్ర ఇంకా ఏమైనా సేవలున్నా కూడా మన సంఘం ద్వారా వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. చాలా సంతోషమైన విషయమే. సేవలతో పాటు మన అంటే బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలలో ఉన్నటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి రాజకీయంగా కూడా వాళ్ళు ఎదగాలనేదే ఈ బీసీ కులాల ఐక్యవేదిక యొక్క మెయిన్ ఉద్దేశం అన్నట్టు. సో నేను మీ అందరూ అంటే టీం వర్క్ నుండే నేను ఇదంతా సాధ్యం చేయగలిగిన. సో ఇకపై నుండి మన సంతోష్ కుమార్ నూతన అధ్యక్షులు అయినటువంటి సంతోష్ కుమార్ గారు ఇక నాకంటే ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారని, దానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తూ సంతోష్ గారిని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమాజంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ దారాసింగ్ ఆధ్వర్యంలో క్రీడా సంకల్ప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలలో క్రీడాకారులకు ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపాలని తెలిపారు. క్రీడలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాచారి, తాండూరు మండల జెడ్పీటీసీ రవిగౌడ్, ఎంపీడీఓ లక్ష్మప్ప, తహసీల్దార్ కిషన్, విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు నసీర్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, రియాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభరాణి, జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది ఎల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గోపాల్, ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నరసింహులు, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, రవిశంకర్, మాజీ ఉప సర్పంచ్ గోపాలకృష్ణ, రాములు నాయక్, ఫిజికల్ డైరెక్టర్లు రాధాకృష్ణ, రాజశేఖర్ రెడ్డి, రాజు, గోపాల్, మధు, హరికృష్ణ, భాస్కర్, అంబాదాస్, మధు, సుధాకర్, గంగన్న, వెంకట్, ప్రశాంత్ రెడ్డి, జ్యోతి, గోపిక, మైపాల్, ప్రమోద్, అశోక్, రవీందర్ రెడ్డి, పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రత్యేకంగా దారాసింగ్ అన్న గారికి ధన్యవాదాలు. విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాల పాల్గొన్న ప్రాంతంలో విద్యార్థులందరూ మండల స్థాయికి ఇచ్చేస్తున్నాం. కానీ ఆహ్వానించినందుకు భారత్ స్కూల్ కొత్తపల్లి అన్ని మండలంలో ఉన్నటువంటి మానవ ప్రాంతాల్లో అన్ని పాఠశాలలో కూడా అవునికి అందరూ కూడా చేయాలి నిర్వహణ నిర్వహించినటువంటి స్థానిక పాఠశాల శ్రీ రాధాకృష్ణ గారు మరియు ఈ యొక్క జోనల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారు ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా చక్కగా ఈ యొక్క జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎవరైతే నాయకులు జెడ్పీటీసీ దారాసింగ్ గారు దాని యొక్క వారి అనుచరులు వారికి సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి
ఎల్లారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చక్కగా 4-5 రోజుల నుంచి మేమున్నాము పిల్లలకని చెప్పి ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్కు, పత్రికా విలేకరులకు, పెద్దేముల మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా క్రీడలు అనేది ఈరోజు చదువుతో పాటు చదువు మనిషికి ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అదేవిధంగా ఖచ్చితంగా ఒక పార్ట్లో మనం ఆడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది చూసుకొని చదువుపైన ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ పెడతామో క్రీడలపైన కూడా అదేవిధంగా కొంతమంది అదేవిధంగా ఆ క్రీడలపైన దృష్టి పెట్టి వాళ్ళ క్రీడలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని రాబట్టడానికి ఇంతకుముందు దారాసింగ్ అన్న గారు చెప్పినట్లు ఇలాంటి క్రీడలు మాత్రం చాలా ఉపయోగపడతాయి. అందులో ఈ మారుమూల గ్రామంలో వెనుకబడినటువంటి పెద్దేముల మండలంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా అవసరం కూడా. తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్ కు మా వంతు తప్పకుండా సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి. ఈ రోజు పెద్దేముల మండలం స్టార్ట్ అయింది, దీన్ని ఇప్పుడే రవాణా చెప్పిండు, ఖచ్చితంగా తాండూరులో స్టార్ట్ చేస్తామని చెప్పి తాండూరులోనే కాకుండా యావత్ ప్రతి మండలంలో ప్రతి స్కూల్ నుంచి వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని గైడింగ్ తీసే విధంగా ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, యాలాల మండలం కానీ బసిరాబాద్ మండలం కానీ ఆల్ మండలంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మళ్ళీ కాన్స్టెన్సీ లెవెల్లో కూడా ఖచ్చితంగా దీంట్లో విజేతలైన వాళ్లకు కాన్స్టెన్సీ టోర్నమెంట్స్ కూడా ఖచ్చితంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ మొత్తం కూడా కాన్స్టెన్సీ లెవెల్లో మీరు అందరూ కూడా ఒక కమిటీ చేసుకొని మీరు ఏ విధంగా కావాలో, ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు అందరూ కూడా మాట్లాడుకోని చెప్పి ఏ విధంగా కావాలన్నా కానీ ఫండ్స్ కావాలన్నా ఏది ఇవ్వన్నా నేను ఇవ్వడానికి, నేను చేపేయడానికి ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరికి చేస్తానని చెప్పి కూడా ఇంతకుముందు పరిగిలో కూడా గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మేము ముందు చేసినాం. ఖచ్చితంగా పరికి ధీటుగా ఈసారి ఈ రోజు నుంచే మన తాండూరు నియోజకవర్గంలో ప్రతి విద్యార్థులు క్రీడలో పార్టిసిపేట్ అయ్యే విధంగా వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసే విధంగా ఖచ్చితంగా మనం పాటుపడదామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా డెవలప్మెంట్ ఖచ్చితంగా పెద్దేముల మండలంలో ఈ హై స్కూల్లో కావాల్సినటువంటివి స్కూల్స్ కానీ, టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఉత్తమ్ అన్న చెప్పినట్లు ఖచ్చితంగా ఇండోర్ స్టేడియంకు మండలం నుంచి ఎవరైనా దాతలు వస్తే ఖచ్చితంగా నేను వారికి నాకు కావాల్సినటువంటి నా వంతు సహాయం కూడా ఖచ్చితంగా చేస్తా. అది కానప్పుడు కూడా ఖచ్చితంగా ఇండోర్ స్టేడియము చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను 2006లోనే ఒక కులశీలలో ఇండోర్ స్టేడియం కట్టించిన దాంట్లో ఇప్పటికీ చాలా వాడుకుంటున్నారు కనుక ఖచ్చితంగా పెద్దేములో ఇదే గ్రౌండ్ లో ఇండోర్ స్టేడియం ఎక్కడన్నా ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడనే హై స్కూల్స్, ఎందుకంటే బాయ్స్ హై స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది. ఖచ్చితంగా దీన్ని 100% యూజ్ చేసుకునే అవసరం ఉంటుంది కనుక మీరు దాతలు లేకున్నా ఖచ్చితంగా మీరు దాతలు ముందుకు వస్తే 100% మీకే ప్రియారిటీ ఇస్తాము. లేని పక్షంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇండోర్ స్టేడియం నా వంతు కూడా నేను ఖచ్చితంగా నా టీడీపీ పుస్తకాలు కూడా నేను కట్టేయడానికి ముందుంటానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ల్యాండ్ నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా చెప్తా, 5 ఎకరాల ల్యాండ్ ఉంటే మాత్రం స్టేడియం కూడా ఒక మంచి స్టేడియం చేసుకుందాం పెద్దేముల మండలంలో. ఎందుకంటే మారుమూలలో వెనుకబడ్డటువంటి మండలం అనే పేరున్నది. దీనికి ఖచ్చితంగా ఒక స్టేడియం ఉన్నట్లుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా వాళ్ళు కూడా ఆడపడంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీనంతా కూడా నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని, నాకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏ విధంగా ఉంటుందో. మేమందరం కూడా మీరు ఎక్కడ కూడా గవర్నమెంట్ కు కార్పొరేట్ కి ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ మేజర్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే. మీరు కూడా రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయండి, కష్టపడి చదవండి. ఇష్టంతో మీ క్రీడా రంగంలో కూడా ఈ రోజు హెల్త్ పర్పస్ లో కూడా చదువుతో పాటు క్రీడలు కూడా ఖచ్చితంగా అవసరం ఉన్నది కనుక క్రీడల్లో కూడా రోజు ఎక్కడ కూడా దాని అలసటగా కూడా తీసుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ రోజు క్రీడల పైన కూడా ప్రతి విద్యార్థులు టైం ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, తాండూరులో కూడా ఒక మంచి స్టేడియం కావాలని చెప్పి ఇంతకుముందు మేము ఒక డిస్కషన్ చేసినాం. ఖచ్చితంగా ఒక 10-12 ఎకరాల్లో
తాండూరు నియోజకవర్గంలో మన వికారాబాద్ జిల్లాలో ఒక విధంగా ఒక మోడల్ ఖచ్చితంగా మోడల్ స్టేడియం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో తాండూరు నియోజకవర్గంలో స్టేడియం కూడా కట్టిస్తామని చెప్పి కూడా మీ అందరికీ ద్వారా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఆటలకు విద్యకైతే మనం ఎంత ప్రియారిటీ ఇద్దాం అనుకుంటున్నామో సేమ్ విద్యతో పాటు క్రీడలు కూడా సేమ్ అదే విధంగా మంచి ప్రియారిటీ ఇస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మరొకసారి ఫిజికల్ డైరెక్టర్స్ కు వారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. దూరంగా ఉండండి. ఇద్దరు ఇంకోసారి In the Kriya Sankalp Peddammal Mandal level Sports and Games 2024 competition respecting the rules and regulations which govern them and with the desire to participate in the true spirit of sportsmanship for the honor of our school and for the glory of sport. క్రీడా జ్యోతిని వివిధ దాలసింగన్న గారు మరియు మీదుగా క్రీడా జ్యోతిని వారు వెలిగించి ఈ యొక్క క్రీడలు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వెలుగు క్రీడా జ్యోతి యొక్క వెలుగులో కూడా క్రీడలను మనం నిర్వహించుకోవాలి. ఆ యొక్క క్రీడా జ్యోతి విద్యార్థులు ఆ యొక్క ముఖ్య అతిథి గారికి క్రీడా జ్యోతి అందించినట్లయితే వారు ఆ క్రీడా జ్యోతిని వెలిగించవలసిందిగా కాగడాన్ని చెప్పిన టపాకాయలు ప్రారంభించాలి, టపాకాయలు కొట్టడం ప్రారంభించాలి. అదేవిధంగా మన యొక్క క్రీడా జ్యోతి ఏ విధంగా దేదీప్యమానంగా వెలుగుతుందో మన యొక్క మండల స్థాయిలో విద్యార్థులు కూడా రాష్ట్ర జాతీయ స్థాయికి వెళ్లి మన యొక్క మండలం యొక్క పేరును అదేవిధంగా వెలిగించాలి, అదేవిధంగా కాంతివంతంగా కావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు క్రీడా జ్యోతిని వెలిగించినటువంటి ముఖ్య అతిథుల గారికి ఈ యొక్క క్రీడా ఉత్సవాలను ప్రారంభం చేయమంటూ మన క్రీడా ముఖ్య విద్యార్థులు అందరూ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండి క్రీడా జ్యోతిని ఆవిష్కరించడానికి దయచేసి ఐ డిక్లేర్ దట్ పెద్దేముల్ మండల్ క్రీడా సంకల్ప్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2024 ఓపెన్. మన గౌరవ
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు, ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి అన్న స్థానిక డిప్యూటీ శ్రీ దారసింగన్న గారికి, పెద్దలు డాక్టర్ సంపత్ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు తప్పకుండా విచ్చేసి అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని వారందరినీ విద్యార్థుల ఆటపాటల్లో కూడా ఆనందంగా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోలీసులు మరియు మిలిటరీ వాళ్ళు విద్యార్థులకు చాలా రోజుల నుండి ఆటపాటలు ప్రారంభించారు. ఆ యొక్క కార్యక్రమానికి వారు కూడా బాగా వారికి ప్రత్యేకమైనటువంటి పీఈటీ అందుకే పైన విచారించారు. ఆ విద్యార్థులు ముఖాల్లో కూడా ఆనందాన్ని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి ఖర్చు ఆ యొక్క ఆనందం కూడా శ్రీమతి శ్రీజన్ గారు పౌరులకి అందించవలసిందిగా కోరుతున్నారు. అలాగే శ్రీ యాదగిరి గారు స్కూల్ అసిస్టెంట్ హిందీ జడ్పీహెచ్ సెక్రటరీ గారు పత్రికా విలేకరులకు అలాగే పోలీసులకు అందరికీ కూడా క్రీడోత్సవాల సమైక్య తరఫున మరియు అతిథులను జ్యోతి ప్రజ్వలన చేసి ఈ యొక్క క్రీడలను ఏంటంటే, నేను దాదాపు ఒక నెల కిందనే తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు, మరి దాదాపుగా 10 ఎకరాలు భూమి ఎక్కడున్నా తీసి ఆ కార్యక్రమం మనం దాన్ని గ్రౌండ్కు వాడుకోవాలి, స్టేడియం చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని ఇంతకుముందు కూడా కోరినాను. మరి దాంతో పాటు మా మండలంలో మరి మాకు ఒక 5 ఎకరాల భూమి ప్రభుత్వం నుండి ఉంటే కేటాయిస్తే ఇక్కడ కూడా మాకు ఒక స్టేడియం పెద్దవాళ్ళ మండలానికి కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మరి అది కూడా వారు సహకరించాలని చెప్పి వారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమం మనదని చెప్పి ప్రతి స్కూల్ వాళ్ళు హెచ్ఎంస్ కానీ పీఈటీలు కానీ ఏ లొల్లి కాకుండా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి స్కూల్ విద్యార్థి ఎట్లయితే బ్యాచ్ వైజ్ గా మీకు స్పోర్ట్స్ అయిపోతాయో వారికి పీఈటీలో కోరేది ఏంటంటే వారికి ఎట్లా స్పోర్ట్స్ కన్నారే హాస్టల్ వారికి తిండి కోసం తిండికే సదుపాయం కల్పించినాం కాబట్టి వాళ్ళకి బ్యాచులుగా పంపించాలి. అందరూ ఒకటేసారి కాకుండా బ్యాచులు పంపిస్తే బాగుంటుంది అనేది చెప్పుకుంటూ అవకాశం ఇచ్చాము. అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాం. జై శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శియుక్తం ఆగ్రే సర్వదేవానాం ఫలం నివేదయామి. పుష్పై పూజయామి. పాదం పక్ష్యామి. హస్తం పక్ష్యామి. శుద్ధాజమలిం సమర్పయామి. సర్వదేవతాభ్యో నమః. అధ్యక్షత వహించిన దారసింగ్ గారికి, మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రియతమ నేత మన్నారెడ్డి గారికి, మరి వేదికలకు మరియు మిత్రులందరికీ నా నమస్కారాలు. మొన్ననే గణతంత్ర దినోత్సవం రోజు తాండూరులో మార్చ్ ఫాస్ట్ జూనియర్ కాలేజీలో చాలా బ్రహ్మాండంగా చేశారు. అక్కడ ఒక జూనియర్ కాలేజ్ ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తప్ప మిగతా అంతా ప్రైవేట్ స్కూల్ పిల్లలు వాళ్ళకి ఏమాత్రం సాటి అంటే దీపు కాకుండా వీళ్ళందరూ కూడా మంచి ప్రోగ్రామ్ డాన్సెస్ కానీ ఒక పిరమిడ్ ప్రోగ్రామ్ కానీ చాలా బాగా చేసిండ్రు. మీలో ఉన్న ప్రతిభను వెలికితీయాలని నేను ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు వాళ్ళ తల్లిదండ్రులకు కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ మార్చ్ ఫస్ట్ చూస్తే చాలా బాగా చేసింది. ఏ పిల్లలకు కూడా ఒక్కరు కూడా షూ అనిపిస్తలేదు.
చాలా చాలా బాధేసింది నాకు. అందుకని నేనేం చేస్తున్నా అంటే నేను ఒక స్కూల్కి అరకిచెర్ల స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ నా తరఫు నుంచి స్కూల్లో షూ ఇప్పిస్తానని నా తీసుకున్నాను. ఇలా మీరందరూ కూడా పిల్లలకు విద్యార్థులకు దయచేసి ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఉన్న ప్రతిభను, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ మన పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద ప్రముఖులు పుట్టుకొస్తారు. వాళ్ళందరినీ మీరు వెలికి తీయగలిగితే డెఫినెట్గా ఆణిముత్యాలు పుట్టుకొస్తారని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు తారసింగ్ గారు స్ఫూర్తి తీసుకొని రేపాడు చేశారు. అలాగే తాండూరు తాలూకాలు మొత్తం చేసి మొత్తం అన్ని మండలాల్లో తాండూరు కూడా చేయాలని మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తాలూకా స్పోర్ట్స్ జరిగేవి. తాలూకా స్పోర్ట్స్లో నాకు కూడా ఒకసారి కబడ్డీలో తాలూకా ఛాంపియన్షిప్ వచ్చింది. అలాగే మీలో ఉన్న మేము కూడా అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ ఉత్తమ్ చంద్ గారు తప్ప మిగతా అందరూ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చెప్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని వాళ్ళ ప్రతిభను వెలికి తీయాలని ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు మరియు మరి పీటీలకు కోరుతున్నాను. ఈ అవకాశం జరిగిన థ్యాంక్స్. కూడా రంగము మేము పోలీస్ శిక్షణ పొందినటువంటి విద్యార్థులు అయితే మేము ప్రవాసులు ప్రదర్శిస్తారో ఆ విధంగా మేము ప్రజల సమర్పణలో మీకు సమర్పిస్తున్నాం. మాకు మా భవిష్యత్తుకు మీరు అండగా ఉండాలి. మేము మా భవిష్యత్తులో చాలా బాగా మేమందరం కూడా స్థిరపడిన తర్వాత మళ్ళీ మేము ఈ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తాం. నెక్స్ట్ జనరేషన్కు మేము అండగా ఉంటాం అనేటువంటి భరోసాను నేను అందిస్తున్నాం. ఇది మా మండల సమర్పణ రూపంలో నేను దయచేసి మా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మండల సమర్పణ విజయవంతంగా మండల సమర్పణ చదువుకున్నాం. అటువంటి కళాశాల తాండూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయం గత నెల రోజులుగా తెరుచుకోలేదు. అద్దె భారంతో సిబ్బంది జీతాలు ఇవ్వలేక కార్యాలయం మూసివేసినట్లు తెలిసింది. టూలెట్ అనే బోర్డును కూడా తగిలించారు. విషయం తెలియక కొందరు బీజేపీ కార్యకర్తలు కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇదే విషయంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ను ఫోన్ లో సంప్రదించగా బీజేపీ కార్యాలయం అది ప్రైవేట్దే అని, అద్దె చెల్లించలేక సిబ్బందికి జీతాలు చెల్లించలేక కార్యాలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. మెయింటెనెన్స్ కు కూడా కనీసం ఒక 10-15 వేలు ఖర్చు అవుతున్నాయి. ఈ విధంగా చూస్తే నెలకు 40 నుండి 50 వేల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల లోపల అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే టీం తయారైతుందో ఆ టీం తయారైనాక కొత్త కార్యాలయాన్ని వాళ్ళు తెరుస్తామని చెప్తున్నారు. అయితే అప్పటి వరకు కార్యకర్తలు మరి అభిమానులందరూ సంయమనం పాటించి మరి వేచి చూడాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మనము హైదరాబాద్ రోడ్లో ఆ మధ్య ఉండిన బీజేపీ కార్యాలయం ముందు ఉన్నాము. అయితే ఈ బీజేపీ కార్యాలయం ఏదైతే రెంట్కి తీసుకొని ఉన్నారో వాళ్ళు ఒక నెల రోజుల నుండి విలేజ్ బోర్డు పడ్డది ఇక్కడ. అయితే అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కార్యాలయం పూర్తిగా బొద్దిపోయింది, ఎవరు లేరు, ఇదిగో గమనం గుర్తు ఇలా వాడిపోతుంది. అదేవిధంగా ఇక్కడ బోర్డులు చూసినట్లయితే పోస్టర్ కూడా పీకేసారు. అయితే కార్యాలయం ఉందా లేదా అని బీజేపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దిక్కు తోచగా రోడ్ నెంబర్ తిరుగుతున్నారు. మరి ఎక్కడున్న కార్యాలయం, మరి కార్యాలయం తెరవరా అని. అయితే అదేవిధంగా కొత్తగా జిల్లా అధ్యక్షుడైన మాధవరెడ్డి మరి అధ్యక్షుడైనప్పటి నుంచి ఒక్కసారి కూడా తాండూరుకు రాలేదు. టూలెట్ బోర్డు అయితే పడ్డది. మరి తాండూరుకు వచ్చి మరి అందరు ఇక్కడ 4-5 వర్గాలని యాక్టివ్గా ఉండే రమేష్ మరి అదేవిధంగా రజనీకాంత్, మరి సుదర్శన్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు, వీళ్ళు చాలా యాక్టివ్గానే బీజేపీలో పనిచేసేవాళ్ళు. అయితే అటువంటి వాళ్లను ఏదైతే మన రమేష్ ఉన్నాడో అతన్ని తీసేసి మరి వేరే వాళ్ళని చేయడం జరిగింది. మరి వాళ్ళు కలుపుకొని పోతారా లేదా అనే సంశయంలో మన ఈ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. మరి ఇదే విధంగా అయితే ప్రశ్నిస్తున్నారు, మరి కార్యాలయం తెరుస్తారా తెరవరా. అదేవిధంగా మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో జనసేన పార్టీకి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది తాండూరు సీటును. అదేవిధంగా మరి చేవెళ్లను కూడా జనసేనకే కేటాయిస్తారా అని కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సెంట్రల్లో చూస్తే బీజేపీ కొంత స్ట్రాంగ్గానే ఉన్నట్లు కనిపిస్తుంది. వేరే చిన్న పార్టీలు అయితే అగమ్య గోచరంగా
ఏవో అక్కడ బొంతలాగా కనిపిస్తున్నాయి, కానీ బీజేపీకి మాత్రం చాలా మంచిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి అదేవిధంగా మరి ఇక్కడ రాష్ట్ర పరంగా కానివ్వండి, కాన్స్టిట్యూన్సీ పరంగా కానివ్వండి, మరి క్యాడర్ ఏ విధంగా ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళంతా కలిసి ఏమైనా బీజేపీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారా లేదా, మరి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని అంటే ఈ విధమైన కార్యాలయాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వెలిగిస్తారు. మరి అటువంటి అభిప్రాయాలను వెలిగించడానికి ఎటువంటి స్థలము కానీ ఒక కార్యాలయంతో లేకపోవడంతో వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ గౌడ్ గారు నమస్కారం. నేను రిజ్వాన్ మాట్లాడుతున్నా. మీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్కు ఏదైతే మీ కార్యాలయం ఉండే కదా, దానికి టూలెట్ బోర్డు పడ్డది ఇట్లా. అయితే మన బీజేపీ కార్యకర్తలు అందరూ కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు, మన కార్యాలయం ఉన్నదా లేదా అని. వాళ్ళు మా అభిప్రాయాలు ఎలా వెలిగించాలి, వాళ్ళ సెంట్రల్లో మోడీదేమో జర స్ట్రాంగ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మనల్ని ఏమైనా పట్టించుకుంటారా లేదా అని వాళ్ళు కొంత అయోమయంలో ఉన్నారు. మన అయోమయంని మీరు దూరం చేయాలి. అచ్చా వ్యక్తిగతంగా అచ్చా అవును అచ్చా అవును అచ్చా అట్లా ఇప్పుడు బీజేపీకి ఒక కార్యాలయం అనేది లేదా మన తాలూలో? లేదా నేను అనుకుంటున్నా, అది దానికి తింటాను కాదు. ఇప్పుడు మీరు అవునవును లేదు ఫంక్షన్ హాళ్ళు అయింది కదా మాధవరెడ్డి, మరి వాళ్ళపై మీ అభిప్రాయం ఎలా ఉంది? మరి వాళ్ళు మిమ్మల్ని కలుపుకొని పోతారా? ఇప్పుడు రమేష్ కుమార్ కూడా ఉండే కదా, ప్రధాన కార్యదర్శి ఉండే కదా, ఇప్పుడు ఆయన తీసేసిండ్రా? అచ్చా అవును అయిపోతుంది. అయితే ఇంతవరకు రాలే కదా తాండూరుకు ఆయన ఒక్కసారి కూడా? అవును మీ పార్టీ స్టాండ్ ఒక చిన్న అభిప్రాయం అన్నమాట. మన చెవెళ్ళ అచ్చా, మీరు అంతా కష్టపడతామంటున్నారు. మా సిటీ కేబుల్ తరఫున ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాము. ఓకే, అదేవిధంగా ఇదే జర ఏముందంటే కార్యాలయం పూసిపోయినట్ల అంటే ఇప్పుడు మీది వ్యక్తిగతంగా తీసుకున్న అనే విషయం మాకు తెలియదన్నమాట. అవును రైట్ సరే. మీ దగ్గర ఇప్పుడు ఎవరైతే మాధవరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు కొంత మనతో వాయిస్ ఓవర్ మరి ఒక చిన్న ఇంటర్వ్యూ చేయండి. ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తలకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
cable.